డాక్టర్ శ్రీధర్ సార్ గారిని ఇప్పటి వరకు అనేక మంది మీడియా సంస్థల యూట్యూబ్ వార్తాపత్రికలలో వారిని ఇంటర్వ్యూ చేయడం మన అందరి ముందు చూసాము. కానీ ఇప్పుడు మన అందరి కోసం మేము వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మీ అందరి సమక్షంలో ఇది జరుగుతుంది. ₹10 ముసుగుతో 10,000 బిల్లు వేస్తున్నారా సార్? ఇది మీడియాలో వచ్చిన ఒక పెద్ద క్వశ్చన్ ఏమ్మా? ₹10 ముసుగుతో 10,000 బిల్లు వేస్తున్నారా సార్? ₹10 ముసుగులో 10,000 బిల్లు కాదు. నా దగ్గర హైయెస్ట్ ఫీజు ₹100. అది కూడా తెల్ల కార్డు లేని వాళ్ళకి మాత్రమే ₹100. తెల్ల కార్డు ఉంటే ₹50 మాత్రమే. ఇది క్లియర్. నెక్స్ట్, బయట ₹10 లోపల 15,000 వేస్తున్నారా సార్? 15,000 కాదు కదా. నా స్టాఫ్ కు మీకు అంత జీతాలు కూడా నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. కానీ నేను మీకు ఏ రోజు చెప్పలేదు, కానీ నేను నడిపిస్తాను. నెక్స్ట్, ₹10 అని చెప్పి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సర్జరీకి వసూలు చేస్తున్నారా సార్? ఇక్కడ ఇంజెక్షన్లు వేసేది కానీ, సూదులు వేసేది కానీ, టాబ్లెట్ ఇచ్చేది కానీ, సిరప్లు ఇచ్చేది కానీ, స్టిరాయిడ్స్ ఇచ్చేది కానీ, మత్తు ఇంజెక్షన్ వేసేది కానీ అలాంటివన్నీ ఏవి ఉండవు. చాలా టైం అవుతుంది. బెంచెస్ టూల్స్ చాలా వేయచ్చు కదా సార్? నేను వాస్తవంగా 60 మంది కూర్చునే కెపాసిటీ అయితే వేశాను. కానీ ఎప్పుడు నేను చెప్తుంటాను మా స్టాఫ్కి, మీ అందరికి కూడా, పేషెంట్ కూర్చోవాలి, వచ్చిన అటెండర్స్ నిలబడాలి అని చెప్పి. కానీ ఒక పేషెంట్కు 4 మంది వస్తారు, ఈ 4 చైర్లు ఆక్యుపై చేస్తారు. దానివల్ల ఏమైపోతుందంటే పేషెంట్లు నిలబడే సంఖ్య వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ₹10 తీసుకొని బయట చందాలు వేస్తున్నారా సార్? ఏమా? మన దగ్గర ₹10 తీసుకొని బయట చందాలు వేస్తున్నారా సార్? చందాలు వసూలు చేసేయడానికి మాది ట్రస్ట్ కాదు, ఆర్గనైజేషన్ కాదు, సొసైటీ కాదు. తర్వాత తాతలు లేరు, చందాలు లేరు, ఎవరు లేరు. నాకు ఎవరన్నా ఈ రోజు నా వెనకాల ఉన్నారు అంటే ఆ చందా కానీ, ఆ దాత కానీ, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా పెద్ద దాత ఎవరు ఉన్నారంటే నా తోడబుట్టి నా సొంత తమ్ముడు డాక్టర్ కోనంకి సుధీర్ కుమార్ తప్ప ఈ భూమి మీద 3వ వ్యక్తి ఎవడు లేడు, భవిష్యత్తులో రానివ్వం. 3 గంటలు 5 గంటలు కూర్చోవాలంటే కష్టం. స్టాఫ్ ఇంకా ఎక్కువ మందిని పెంచవచ్చు కదా సార్? 3 గంటలు 5 గంటలు కూర్చోవాలంటే నేను రోజుకు ఉదయం 9 గంటలకు పోతే నేను బయటకు వచ్చేపాటికి రాత్రి 8, 9, 10 అవుతుంది. అంటే రోజుకు నా ప్రకారంగా ఆలోచన చేస్తే 14, 15 గంటలు నేను కూర్చుంటాను. మరి 2 గంటలు మీరు కూర్చోలేరా? అదే విధంగా నేను స్టాఫ్ను పెంచుకుంటూ పోతే ఏమైపోతుందంటే శాలరీలు పెంచాల్సి వస్తుంది. శాలరీలు పెంచిన తర్వాత మీ జోబుల్లో నుంచి 10కి కాస్త 2 సున్నాలు పెట్టేసి మీకు అరగుండు సున్నా కొట్టి నేను పంపించాల్సి వస్తుంది. అది నేను చేయను, ఇది నేను చేయను. భవిష్యత్తులో రాజకీయ చేయాలని ఇప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా వెళ్లాలనే ప్రయత్నం కోసం ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని ఇస్తున్నారా సార్? ఇది ఒకరు పెట్టారు. భారతదేశంలోనే కాదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మాజీ రాష్ట్రపతి ఉంటాడు, మాజీ ప్రధానమంత్రి ఉంటాడు, మాజీ డీజీపీ ఉంటాడు, మాజీ సర్పంచ్ ఉంటాడు, మాజీ విలేకరు ఉంటాడు. కానీ మాజీ డాక్టర్ అనేవాడు అమెరికా నుంచి అనకాపల్లి అయినా, అనంతపురం అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడ మాజీ డాక్టర్ అనేవాడు ఉండడు. ఎందుకంటే రాజకీయాలు లేకపోతే మనం కాళ్ళు పట్టుకోవాలా, డాక్టర్గా ఉంటే వాళ్ళే మన కాళ్ళు పట్టుకుంటారు. ఇది క్లియర్. ₹10 డాక్టర్ వెనకాల ఢిల్లీ పెద్దలు ఉన్నారు, వారు డబ్బు పంపుతున్నారు కాబట్టి నడుపుతున్నారా సార్? మంచిది, ఇది కూడా డౌట్. నా ₹10 వెనకాల ఇందాక చెప్పాను, ఢిల్లీ పెద్దలు లేరు, గల్లీ పెద్దలు ఎవరు లేరు. కేవలం మా తమ్ముడు సుధీర్ కుమారు, మా కుటుంబ సభ్యులు తప్ప ఎవరు లేరు. సెల్ ఫోన్స్ లోపలికి తీసుకొని రానివ్వరు, ఎందుకు భయం సార్? సెల్ ఫోన్ తీసుకోవడానికి భయం ఏంది లేదు. ఆ రికమెండేషన్ నాకు ఇష్టం లేదు. తొలినాళ్ళల్లో మేము లోపలికి సెల్ ఫోన్ అలో చేసేవాళ్ళం. ఒక ఆయన వస్తాడు, సార్ మా సార్ మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా అంటే ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యేకి అంత స్టేటస్ ఉంటే నీకెందుకు పేషెంట్కు ట్రీట్మెంట్ నా దగ్గరికి ఎందుకు పంపించాలో, నువ్వే చేపిస్తే అయిపోయాయి కదా. సో అందుకు సెల్ ఫోన్స్ ఒకటి, అదొకటి. రెండోది ఒకటి, మెడికల్ పరంగా లోపల స్టంట్ వేసింటారు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, పేస్ మేకర్లు ఉంటారు. వైద్య పరంగా మెషిన్లకు కూడా ఇబ్బంది అవుతుంది, ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ చుట్టూ వాతావరణం కేవలం వైద్యమే అందాలనే సంతోషంతో, దృక్పథంతో సెల్ ఫోన్స్ లోపలికి అలో చేయలేము. ₹10 అని చెప్పి మీరు ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లో బిల్లు వేసి తీసుకుంటున్నారా సార్? ఈ రోజు వరకు మేము ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి తప్ప ఈ రోజుకు బయటకు ఎక్కడికి పంపించిన సందర్భాలు లేవు. కానీ కొన్ని పేర్లు నేను ప్రస్తావించకూడదు. కానీ రాత్రి 10, 11 అయితే కొంతమంది మా దగ్గరకు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి చేతులు పట్టుకొని మాకు రాసిమని అడిగారు. కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. ఒక తండ్రికి పుట్టినోడు ఒక మాట ఉంటుంది, నలుగురు తండ్రి గారికి పుట్టినోడు 4 మాటలు ఉంటాయి. నాది ఆ రోజు, ఈ రోజు, రేపు కూడా ఒకటే మాటే. ప్రభుత్వ ఆసుపత్రికి తప్ప నేను కాదు, ఎవరైనా సరే మా సెంటర్లో బయటికి పంపించినారని తెలిస్తే మీతో సహా ఉద్యోగంలోంచి తీసేయడానికి నేను రెడీగా ఉంటాను. నెక్స్ట్, ఒకవేళ మీరు భవిష్యత్తులో టికెట్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి సార్? బస్ టికెట్, ట్రైన్ టికెట్? సరే, ఇందాకే నేను చెప్పాను, అది కూడా ఆన్సరు. మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని ఉంటాడు. అనంతపురంలో ఉండే ఎమ్మెల్యే అమెరికాకు పోతే ఎవరు కేర్ చేయరు. కానీ అనంతపురంలో ఉండే ఒక ఫేమస్ డాక్టర్ అమెరికాకు పోతే ఆడ పేషెంట్ చూస్తారు, గంటకు $500 ఇచ్చి పంపిస్తారు. అందుకు వైద్యం నారాయణో హరి అన్నారు తప్ప వైద్యం ముందర రాజకీయం అనేది రాగి గింజంత మాత్రమే ఉంటుందమ్మా.
రాజకీయాన్ని ఎప్పుడూ వైద్యానికి జోడించకూడదు. రాజకీయం మన ఇష్టం ఉండొచ్చు, కానీ వైద్యం అనేది నారాయణుని తర్వాత నారాయణుని ప్లేస్ లో మమ్మల్ని ఊహించుకుంటారు తప్ప రాజకీయం అనేది వైద్యం ముందర ఆఫ్టర్ ఆల్ మాత్రమే, అంతే తప్ప రాజకీయం శాశ్వతం కాదు, కానీ వైద్యం శాశ్వతం. బిఏ బీకామ్ లేదా ఫెయిల్ అయిన వారిని స్టాఫ్ గా పెడుతున్నారా సార్? మా దగ్గర కేవలం ఫిజియోథెరపీ మెడికల్ కాలేజీలో పాస్ అయిన వాళ్ళు మీతో సహా వాళ్ళనే తీసుకుంటాం తప్ప వేరే వాళ్ళని మేము బీఏ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు మేము పెట్టుకోము. ఎందుకంటే మా చదువు వాళ్ళకి రాదు, వాళ్ళ చదువు మాకు తెలుసు. మీ అమ్మగారు బయట కంట్రోల్ చేస్తూ కొందరితో 10 రూపాయలు ఉండవా అని అడుగుతారంట కదా, 500 సీటు ఇచ్చి చిల్లరింగ్. అవునమ్మా, ఈ విధంగా ముందుగా నరేంద్ర మోడీ గారు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన 2000 రద్దు చేసినందుకు. కొంతమంది పేషెంట్లు 500 రూపాయలు ఇస్తారు, 490 రూపాయలు చిల్లర ఇమ్మంటారు. అతని ఫోన్ పే ఉండదు, 490 రూపాయలు చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలా పాపము. ఓ రకంగా ఇది మా పెద్ద సమస్య. 10 రూపాయల డాక్టర్ అని తెలిసినప్పుడు 10 రూపాయలు తీసుకొని రావాలి, కానీ 500 రూపాయల నోటు ఎందుకు అంటే బహుశా వాళ్ళు 500 డాక్టర్ దగ్గర పోయి తప్పైపోయి నా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఉదయం సాయంత్రం ప్రజలు కూర్చోవడానికి ముందుగానే అంటే 9 లోపల, సాయంత్రం 6 లోపల బెంచ్కి చూసి చేసి చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు ముందుగా రానివ్వరు సార్? లోపలికి ముందుగా ఎందుకు రానివ్వమంటే స్టార్టింగ్ లో ఉదయం 9 గంటల లోపలే తిరుపతి నుంచి, రాజమండ్రి నుంచి, నరసాపురం నుంచి కొంతమంది బయట గేటు బయట వచ్చినప్పుడు నేను మానవత్వంతో లోపలికి పిలిచాను. కానీ ఆ రోజు నాకు తెలీదు, ఎందుకంటే మానవత్వంతో పిలిచాను, దాని వెనకాల రాక్షసత్వం ఉందని నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు నా చైర్లో తప్ప నేను వచ్చేపాటికి లోపల గొరకలు పెట్టి నిద్రపోతున్నారు. బాత్రూంలో కనీసం నీళ్లు కూడా పోయలేదు. కనీసం పని చేసే ఆవిడ కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే మన ఇంట్లో తల్లి అయినా పని మనిషి అయినా తల్లితో సమానమే, తల్లితో సేవ చేపించుకోకూడదు ఎప్పుడు కూడా. ఈరోజు డబ్బులు ఇస్తామని కాదు పనోళ్లకు, ఈ రోజు మన తల్లికి ఏ విధంగా అయితే చేస్తామో పనోళ్ళని కూడా అదే విధంగా గుర్తించాలా. వాళ్ళు కనీసం నీళ్లు పోయలేదు, కనీసం బెడ్షీట్ క్లీన్ చేయలేదు. అందుకే ఆర్ఎస్ఎస్ సిస్టమ్ సంఘం నేపథ్యం నుంచి వచ్చినాడు, ఒక్కటే సిస్టమ్ పెట్టాం, 1 తర్వాత 2, 2 తర్వాత 2, 3 తర్వాత 4. ప్రజలకు మీరు చేస్తున్న సేవలు మంచివే, కానీ మేము గమనించింది కొంతమంది ఫేక్ వైట్ కార్డ్స్ తోటి వస్తున్నారు. ఇది ఎంతవరకు సమాజం? ఇలాంటి వారికి కనీసం చట్టరీత్యా శిక్షణ వేయాలి కదా సార్? వైట్ కార్డ్ ఎందుకు పెట్టామంటే ఆధార్ కార్డు అందరితోనూ ఉంటుంది, మన అందరితో, నాతో సహా. పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్న అందరితోనూ ఉంటుంది. ఓటర్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బీపీఎల్ కార్డు అనేది గవర్నమెంట్ విధించిన నిబంధనల ప్రకారము తెల్ల రేషన్ కార్డు అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అర్హత ఉండే వాళ్ళకి అని చెప్పి మేము ఆ కార్డును ప్రాతిపదికంగా తీసుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు కొన్ని మాకు జరిగిన అనేక అనుభవాలు, సంఘటనలు ఏమంటే ఇప్పటి వరకు 2694 దొంగ కార్డులు నా దగ్గరకు వచ్చి వైద్యం తీసుకొని పోయినారు. 260 మంది 50 రూపాయలు ఇవ్వకుండా పోయినారు. 1472 మంది 10 రూపాయలు ఇవ్వకుండా కూడా పోయినారు. కానీ వాళ్ళందరూ కూడా వైద్యం చేశాము. ఇది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు కార్డు చూపించినా నేను చేశాను, జగన్మోహన్ రెడ్డి కార్డు చూపించినా నేను చేశాను, రాజశేఖర రెడ్డి కార్డు చూపించినా నేను చేశాను. నేను సంతోషపడేది ఏంటంటే పెద్దలు చనిపోయినా కూడా వాళ్ళ కార్డుని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర తీసుకొచ్చినందుకు నేను సంతోషపడి వాళ్ళని వైద్యం చేసి పంపించానే తప్ప ఈ కార్డు చెల్లదని మాత్రం చెప్పాను. భవిష్యత్తులో ఏ కార్డు అయినా సరే వైట్ కార్డు తీసుకొచ్చినా బ్రిటిష్ వాళ్ళ కార్డు తప్ప 1947 తర్వాత ఏ కార్డు తీసుకొచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పటి వరకు 10 రూపాయలు ఉంటుంది? భవిష్యత్తులో మీరు పెంచుతారా లేదా సార్? భవిష్యత్తులో బీపీఎల్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో నా గుండెలో శ్వాస ఉన్నంత వరకు నేను ఇదే మా తండ్రి గారి సమాధి మీద మాట ఇచ్చి ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు, నేను ఈ భూమి మీద నిలబడినంత వరకు 10 రూపాయల కార్డు అనేది చిరస్థాయిగా ఎప్పటికీ ఉంటుందని మరొకసారి అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీంతో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఎందుకంటే మా తండ్రి గారు చెప్పిండేది ఒకటే, రక్త మాంసంతో వ్యాపారం చేయొద్దు. నేను వ్యాపారం చేయట్లేదు, వైద్యమే చేస్తున్నాను. కొంతమంది ఫోన్ పే చేయకుండా చేశామని చెప్పి వెళ్తున్నారు, దాని మీద మీ చర్యలు ఏవి సార్? చాలా మంది ఫోన్ పే చేశామంటారు. అక్కడ అకౌంట్లో చూస్తే ఉదాహరణకు ఈరోజు 100 మంది వచ్చారు, 100 × 50 మంది అనుకున్నాం, 15 50, 5,000 రూపాయలు అకౌంట్లో ఉండాలా. కానీ అకౌంట్లో చూస్తే 2,000 ఉంటాయి. మిగతావి ఎక్కడ పోయినాయి దేవునికి కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ మా స్టాఫ్ మేము చెప్తుంటాం, అమ్మ కొంతమంది ఈ లేని పక్షంలో ఉంటే నా దగ్గరకు పంపించండి, మనం పంపించేద్దాం. కానీ వాళ్ళు ఫోన్ పే చేశామని చెప్పి ఇలా చూపిస్తారు, ఆకాశంలో నక్షత్రం చూపించినట్లు. ఆ సెల్ ఫోన్లో టిక్కు పడి ఉంటుంది. ఆ టిక్కు మేము కనిపెట్టిండేది ఏమంటే ఆల్రెడీ అతను బయట పర్చేజ్ చేసింటాడు, దాన్నే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు చూపిస్తాను. ఇది ఎవరు ఆలోచన చేసుకోవాలి? మనం ఆలోచన చేసుకోవాలి. మీరు నన్ను మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నాకు ఏమీ కాదు, ఏమీ పోదు. ఇప్పటి వరకు ఎన్ని దొంగ రేషన్ కార్డ్స్ వచ్చాయి? ఎంతమంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సార్? ఇందాక అదే చెప్పాను, 2694 మంది రేషన్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు మా దగ్గర చూపించారు. ఎలా కనిపెడతారు మీరు అంటే ఆ రేషన్ కార్డు ఉన్న నంబర్ని ఒకసారి మనం ఆన్లైన్ స్క్రీనింగ్ చేస్తే ఒకసారి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే దాంట్లో మాకు తేలిండే కొన్ని విస్తుపోయే నిజాలు ఏమంటే, అనంతపురం జిల్లాలో ఒక ఎంఆర్ఓ వైట్ కార్డు చూపించాడు, అనంతపురం జిల్లాలో ఒక విఆర్ఓ వైట్ కార్డు చూపించాడు,
నెలకు 70,000 వచ్చే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెల్లకాడు చూపించాడు. కొడుకు అమెరికాలో ఫారిన్ లో ఉంటాడు, కానీ ఆ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి అతను వచ్చి వైట్ కార్డు చూపించాడు. వీళ్ళన మనం ట్రీట్ చేయాల్సిందని ఒక్కోసారి బాధ కలుగుతుంది, కానీ తప్పని పరిస్థితుల్లో ఆ కార్డును చూసి, ఎందుకంటే నేను వాళ్ళని చూడట్లేదు, ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అయితేనే, ఎన్టీఆర్ గారు అయితేనే, వాళ్ళని చూసి నేను ముందుకు అడుగు వేస్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డిలో డాక్టర్ ఉన్నాడు, ఆయన ఈ రోజు ప్రజల కోసం చనిపోయినాడు. మళ్ళీ ఇది కూడా మాట్లాడితే రాజకీయం అంటారు, రాజకీయం వేరు వైద్యం వేరు. మా డాక్టర్లు ఎక్కడున్నా మేమంతా ఒకటే. ఎందుకంటే ఈ రోజు మీకు ఉదాహరణ చెప్తాను, డాక్టర్ హర్షవర్ధన్ గారు అని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నడ్డా గారు ఉన్నారు, వారు మన టర్మ్ లో ఓడిపోతే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు 6 సార్లు ఎంపీకి వచ్చారు ఢిల్లీ నుంచి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు ఇంటి దగ్గర వైద్యం పెట్టుకొని రోజుకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆయన ఒక మాట చెప్పారు, నేను ఎంపీకి గెలిస్తే 5 లక్షలే వస్తుంది, కానీ రోజు 15 లక్షలు సంపాదిస్తాను అంటారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, రాజకీయం గొప్పదా వైద్యం గొప్పదా? వైద్యమే గొప్పది. ఇంకోటి ఉదాహరణ, బోర నర్సయ్య గౌడ్ గారు అని చెప్పి పక్కనే తెలంగాణలో ఉంటారు. వారు గతంలో టీఆర్ఎస్ గా ఎంపీగా చేశారు, తర్వాత బీజేపీలోకి వచ్చారు. వారు కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ రోజుకు 6 సర్జరీలు చేస్తున్నారు. వారు రోజుకి 22 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వారు గెలవకుండా ఓడిపోవడమే వాళ్ళకి కలిసి వచ్చింది. అంటే వైద్యం అనేది చాలా గొప్పది. అతిథుల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.